రేవంత్ రెడ్డి మరోసారి హైకమాండ్ దగ్గర తన పవర్ ఏంటో చూపించుకున్నారు. రాజ్యసభ సీటును తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నారు. రాజ్యసభ సీటు కోసం తీవ్ర పోటీ ఉన్న రేవంత్ సూచించిన నరేందర్ రెడ్డికే రాహుల్ ఓకే చెప్పారు. గతంలో తన సన్నిహితుడు కేవీపీని పెద్దల సభకు పంపేందుకు వైఎస్ఆర్ దాదాపు 5 ఏళ్లు వెయిట్ చేశారని, కానీ సీనియర్ల సపోర్ట్ చేయకుండా 2 ఏళ్లకే నరేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి రాజ్యసభకు పంపించారని చర్చ కొనసాగుతోంది. రాజ్యసభ ఎన్నికతో రేవంత్ రెడ్డి పట్టు మరింత పెరిగిందంటున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, వేం నరేందర్ రెడ్డికి సీట్ ఇప్పించుకోవడం రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర ఉన్న పట్టుకు నిదర్శనం అనుకోవచ్చు. 100% సీట్లో చూడండి, విజయశాంతి సర్ప్రైజ్. రాష్ట్ర నేతలు ఎవరు సపోర్ట్ లేకుండా, ఉత్తమ్ బట్టి, రేవంత్ రెడ్డి ఎవరు సపోర్ట్ లేకుండానే విజయశాంతికి ఇచ్చారు. అద్దంకి దయాకర్ సరే, ఆయన చాలా కాలం నుంచి అడుగుతున్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు సరే ఎవరి కోటా అయినా అనుకోండి, ముఖ్యమంత్రి ఉన్నా లేకపోతే ఎవరి కోటా లేకుండానే న్యాచురల్ గానే వచ్చేది. శంకర్ నాయక్ జానారెడ్డి కోట. సో అంటే ఎమ్మెల్సీల్లో కూడా మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అనుకున్న వ్యక్తులకేం రాలేదు. బల్మూరు వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీల్లో అందరూ కూడా మొన్నటి వరకు ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్, ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్, రేవంత్ ఇమేజ్ ఒక్కసారిగా హైకమాండ్ దగ్గర ఆకాశానికి దాకింది. రేవంత్ ప్రత్యర్థుల ఇమేజ్ పాతాళానికి వెళ్ళింది. సో మీరు లాస్ట్ మన మంత్రివర్గ విస్తరణ విషయానికి వద్దాం. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురు తీసుకుంటే వివేక్ వెంకటస్వామి మల్లికార్జున ఖర్గే కోట, వాకిటి శ్రీహరి మల్లికార్జున ఖర్గే కోట. సో ఆ విధంగా జరిగింది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఒక మాలా ఇచ్చారు కాబట్టి ఇంకోటి మాదిగా ఇచ్చారు. సో రేవంత్ రెడ్డికి ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్, ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్, బిఫోర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్, బిఫోర్ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్, 2 ఫేజ్లుగా చూడాలి. బిఫోర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్, బిఫోర్ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వరకు హైకమాండ్ దగ్గర మాట నెగ్గలేదు. అది ఎమ్మెల్సీల విషయంలో అయినా లేకపోతే క్యాబినెట్ విస్తరణ విషయంలో అయినా. ఒక అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నేపథ్యంలో కంపల్షన్ గా మైనారిటీ కూడా మంత్రి లేదు అని చెప్పి ఆయన చేసుకున్నారు. కానీ అజారుద్దీన్ కూడా ప్యూర్ గా రేవంత్ రెడ్డి వర్గీడని చెప్పలేదు. సో అంతకుముందు ఎమ్మెల్సీల్లో లేకపోతే మంత్రివర్గ విస్తరణలో రేవంత్ మార్క్ కనబడలేదు. కానీ ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ రేవంత్ రెడ్డికి హై ప్రియారిటీ ఇస్తోంది హైకమాండ్ అనడానికి మొన్న రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక. అభిషేక్ మను సింఘ్వికి మళ్ళీ కన్ఫర్మ్ గా ఇస్తారు, మళ్ళీ ఖచ్చితంగా రెన్యువల్ ఉంటుందని అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయనకు 2 సంవత్సరాల టర్మ్, దాదాపు 1.5 year టర్మే వచ్చింది. కె కేశవరావు జాయిన్ అయ్యేటప్పుడు ఆయనకు మిగిలిన ఆయన పదవి కాలం పోగా మిగిలిన టర్ము అభిషేక్ మను సింఘ్వికి వచ్చింది. అభిషేక్ మను సింఘ్వి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేసులు ఆయన చూస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, చాలా అద్భుతంగా మాట్లాడతారు. దాంతోపాటు సుప్రీంకోర్టులో, హైకోర్టులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ సంబంధించిన కేసులన్నిటి కూడా అద్భుతంగా వాదిస్తారు న్యాయవాది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర అకామిడేట్ చేయాలి. ఇంతకుముందు 2 ఉండే, కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి ఉండే. కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కాబట్టి అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వడం కంపల్షన్. సో అది హైకమాండ్ కోటా అయిపోయింది. మిగిలినది ఒకటి. ఈ ఒక్క సీటు కోసం చాలా మంది పోటీ పడ్డారు. వి హనుమంతరావు అడిగారు, సోనియా గాంధీకి లాయలిస్టు, మధుయాష్కి గౌడ్ ఆశించారు. ఇంకా ఇట్లా చాలా మంది రాజ్యసభ సీట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. ఉన్న ఒక్క సీట్ కోసం చాలా మంది పోటీ పడ్డా రేవంత్ రెడ్డి చెప్పిన మాట నెగ్గింది. అక్కడ వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేసిన ఫస్ట్ అపాయింట్మెంట్ వేం నరేందర్ రెడ్డిదే. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ప్రోటోకాల్ వేణుగోపాలరావు, హర్కాల వేణుగోపాలరావు వీళ్ళని ఫస్ట్ గా అందరికంటే ముందుగా అపాయింట్ చేశారు. సో ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు ఉండగా మళ్ళీ రాజ్యసభ సీటు కూడా హైకమాండ్ ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి ప్రియారిటీ ఏ విధంగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డిని కూడా రాష్ట్రంలో
2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీలు అన్ని కూడా డి శ్రీనివాసు కె కేశవరావు చెప్పిన వాళ్ళకి ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో రాజశేఖర రెడ్డికి ఎన్నో డి శ్రీనివాస్ కూడా అన్నీ ఇచ్చారు 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో. హైకమాండ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అధికారులకి కొంత కత్తలు పెడుతుంది. 2004లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కేవీపీని రాజ్యసభ మెంబర్గా చేద్దాం అనుకున్నారు. కానీ 2004లో కాంగ్రెస్ అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు జేడి శీలం, సోనియా గాంధీ క్యాండిడేట్, క్రిస్టియను, ఐఏఎస్ మాజీ బ్యూరోక్రాట్, వి హనుమంతరావు, సోనియా గాంధీ లాయలిస్ట్, గిరీష్ సంఘి, వార్తా పత్రిక అధినేత. సో వీళ్ళందరికీ రాజ్యసభ సీటు సోనియా గాంధీ 2004లో ఇచ్చారు. అప్పుడు కేవీపీ రామచంద్రరావుకి ఇవ్వలేదు. 2006లో చూస్తే మళ్ళా 2006లో కె కేశవరావు కేకేకి ఇచ్చింది. ఆయన రాజశేఖర రెడ్డి మంచేం కాదు. సో అప్పుడు కూడా మీరు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి మాట నెగ్గలేదు. రత్నాబాయి ఎస్టీ సామాజిక వర్గం లేడీ, ఎస్టీ లేడీ కావాలని చెప్పి తీసుకొని ఇచ్చారు. 2006లో కూడా కేవీపీకి ఇవ్వలేదు. 2008లో చివరిసారిగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో 2 సార్లు అవకాశం వస్తే రాజ్యసభ సీటు రాజశేఖర రెడ్డి ఇప్పించుకోలేక 2008లో చివరి టర్మ్లో, ఇంకా అప్పుడు రాజశేఖర రెడ్డి పాపులారిటీ విపరీతంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ ఆయన తెలంగాణ ఇస్తే నేను బెంగళూరు వెళ్ళిపోతానని హైకమాండ్ను బెదిరించిన నేపథ్యంలో అప్పుడు కేవీపీ రామచంద్రరావుకు 2008లో ఇచ్చారు. సో ఎప్పుడు కూడా హైకమాండ్ ముఖ్యమంత్రిని పెడుతుంది, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గేమ్స్ ఆడుతుంది. రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షుడిగా మొదలు డి శ్రీనివాస్, తర్వాత కేకేను పెట్టింది. కేకేకు రాజశేఖర రెడ్డికి అసలు పడదు. కె కేశవరావు ఆ తర్వాత 2008 ఎలక్షన్ బిఫోర్ డి శ్రీనివాసం చేసింది. సో కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులతో గేమ్స్ ఆడుతుంది, ముఖ్యమంత్రులు చెప్పిన మాట వినదు. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళు అడుగున్న ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని చేయలేదు. ఇక్కడ మొన్నటి వరకు అదే ఉంది. సో మనం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఆయన పరపతిని హీఈస్ డెలివరింగ్, ఆయన మనకు రిజల్ట్ డెలివరీ చేస్తున్నాడు, ఆయన రిజల్ట్ డెలివరీ చేస్తున్నాడు. మున్సిపాలిటీస్ ఇన్ని గెలిపించాడు, జూబ్లీ హిల్స్ లో 25,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాడు అని కాంగ్రెస్ హైకమాండ్ అనుకోవడం వల్ల మనకి అది కనబడుతోంది. వేం నరేందర్ రెడ్డిని, ఆయన చెప్పిన వ్యక్తిని నామినేట్ చేయడం అత్యంత సన్నిహితుడు అని, జనరల్గా సన్నిహిత వ్యక్తుల్ని అవాయిడ్ చేస్తూ రాజ్యసభ సీట్ ఇవ్వడం వేరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇలాంటివి ఇవ్వచ్చు, బట్ రాజ్యసభ సీట్లో అంత ఈజీగా మాట వినదు. సో ఇప్పుడు ఏంటంటే హైకమాండ్ది ఒక కోట, హైకమాండ్కి ఒక సీటు, రేవంత్ రెడ్డికి ఒక సీటు అన్న విధంగా అయిపోయింది. ఇంతకుముందు చెప్పిన పేర్లన్నీ కూడా ఎమ్మెల్సీ, ఫస్ట్ ఎమ్మెల్సీగా ఛాయిస్ వస్తే బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు రేవంత్ రెడ్డి వర్గీయులు కాదు. ఆ తర్వాత జరిగిన దానిలో శంకర్ నాయక్ రేవంత్ రెడ్డి వర్గీయుడు కాదు. విజయశాంతిని అయితే తీసుకొచ్చి సర్ప్రైజ్ గా ఇక్కడ మా మీద రుద్దారని కాంగ్రెస్ నేతలంతా అనుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామి, మల్లికార్జున ఖర్గే కోట, వాకిటి శ్రీహరి, మల్లికార్జున ఖర్గే కోట, రాహుల్ గాంధీ, సునీల్ కనుగోలు అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి వివేక్ వెంకటస్వామికి ఇచ్చారు. అడ్లూరు లక్ష్మణ్ మాలా ఇచ్చారు కాబట్టి ఇంకోటి మాదిగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఎందుకంటే మాలా స్పీకర్ ఉన్నారు, మాలా డిప్యూటీ సీఎం ఉన్నారు, మళ్ళీ మాలా మంత్రులు అయితే మాదిగా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇచ్చారు. సో రాజశేఖర్ రెడ్డి లాంటి వాడినే 2004 సంవత్సరాల వరకు ఆయన పవర్ఫుల్ లీడర్ అయ్యేంత వరకు కేవీపీకి ఇచ్చుకోలేకపోయారు. సో రేవంత్ కూడా రాజశేఖర్ రెడ్డి కేవీపీ ఎట్లనో రేవంత్ రెడ్డికి కేవీపీ వేం నరేందర్ రెడ్డి. ఆయన కోసం జైలుకు వెళ్లారు వేం నరేందర్ రెడ్డి కోసం. ఓటుకు నోటు కేసు 2015లో ఎవరిని ఎమ్మెల్సీ చేసేందుకోసం? వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ చేసేందుకోసం. వేం నరేందర్ రెడ్డి 2004లోనే ఎమ్మెల్యే, మహబూబాద్ ఎమ్మెల్యే. కానీ 2009లో ఏంటంటే డీలిమిటేషన్ లో ఆ కాన్స్టిట్యున్సీ ఎస్టీ రిజర్వ్డ్ అయిపోయింది, ఈయనేమో రెడ్డి. సో 2009లో టీడీపీ టికెట్ దొరకలేదు. సో అప్పుడు 2015లో చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే గనక ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం స్టీఫెన్సన్ దాకా పోయి తన మిత్రుడి కోసం ఎందాకైనా పోరాడతానని చేశారు. సో ఆ బంధం కలకాలం ఉంటూ వస్తుంది. రేవంత్ రెడ్డి 2017లో జాయిన్ కాగానే వేం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సరే పార్టీ పరంగా సీనియారిటీ లేదు కాంగ్రెస్ పార్టీ పరంగా అని అనేవాళ్ళు ఉండొచ్చు, కానీ
ఇప్పుడు కూడా 2024 నరేందర్ రెడ్డికి ఛాన్స్ దక్కడం పార్టీలో కొంత అసంతృప్తికి అయితే ఉంది. అటు పెద్ద మీరు ఎవరు బహిరంగ మాట్లాడారు? కాంగ్రెస్ లో అసంతృప్తి అంటే ఏ విధంగా ఉండాలి? గాంధీ భవన్ తగలబెట్టాలి, గాంధీ భవన్ లో రాస్తా రోకోలు, ధర్నాలు, మాకెందుకు ఇవ్వలేదు అనాలి. ఒక్కళ్ళైనా బయటకు వచ్చి మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తే మనకు హైకమాండ్ దగ్గర ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. హైకమాండ్ ఈస్ నౌ టోటల్లీ ఇంక్లైన్ టువర్డ్స్ రేవంత్ రెడ్డి. బీట్ ఫైనాన్షియల్లీ, చాలా మంది అంటారు ఏంటంటే ఫైనాన్షియల్ గా డబ్బులు సంచులు మోస్తున్నాడు ఇట్లా మాట్లాడతారు. కానీ డబ్బులు సంచులు మోయింది ఎవరు? డబ్బులు పార్టీకి ఇవ్వకపోతే, హైకమాండ్కి ఇవ్వకపోతే ఎట్లా? రాజశేఖర రెడ్డి ఇవ్వలేదా డబ్బులు సంచులు? రోషే ఇవ్వలేదా? కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వలేదా? ప్రాంతీయ పార్టీలకైతే బీఆర్ఎస్ ఉందనుకోండి, బీఆర్ఎస్ ఇక్కడే వాళ్ళు రన్ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళకే డబ్బులు లేవు. అదొక దివాలా తీసిన రాష్ట్రం. అయితే కర్ణాటక ఇవ్వాలి, లేకపోతే తెలంగాణ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోయి కుమారస్వామికి ఇచ్చారు, అఖిలేష్ యాదవ్కు డబ్బులు ఇచ్చారు, ఎలక్షన్ ఫండింగ్ చాలా స్టేట్స్ చేశారు వాళ్ళు కూడా. ఇప్పుడు కేరళలో ఎలక్షన్ జరుగుతోంది. కేరళ ఎన్నికల్లో జరుగుతాయి. ఇవాళ అన్ని మలయాళ న్యూస్ పేపర్స్ లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది కేరళ ఎన్నికల్లో. ఏమని? మేము 6 గ్యారంటీస్ అమలు చేసాం, ఓట్ ఫర్ హస్తం గుర్తుకే మీ ఓట్ అని చెప్పి. ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ రాలే కదా. సో కేరళ ఎన్నికల ఖర్చుని ఇక్కడ ప్రభుత్వ ధనంతో యూజ్ చేశారు. అది ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా చేసింది. భారత రాష్ట్ర సమితి ఏర్పడ్డప్పుడు దేశవ్యాప్తంగా అన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కూడా భారత రాష్ట్ర సమితి అని చెప్పి ప్రకటనలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. తెలుగు మీడియా ప్రకటనలు ఇవ్వట్లే, వాళ్ళైనా వీళ్ళైనా. వీళ్ళకంతా నేషనల్ మీడియా వేరే వాళ్ళు కావాల్సి వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ ఇప్పుడు హైకమాండ్ దగ్గర చాలా బాగుంది. అందుకోసమే వేం నరేందర్ రెడ్డిని, ఆయన ట్రస్టెడ్ ఎయిడ్ని రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ చేసుకొని హైకమాండ్ సిగ్నల్ ఇచ్చింది. దాని మీద ఒక్క అసంతృప్తి కూడా రాలేదు. ఒక్కళ్ళు కూడా ఆయనకు ఎందుకు ఇస్తున్నారని అనలేదు. దట్ షోస్ వాళ్ళ భయం. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యతిరేకిస్తే పరిస్థితి బాగాలేదు, వ్యతిరేకించే పరిస్థితి లేదు అని చెప్పినట్టే మనకు అర్థమవుతుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ రిజల్ట్ అన్నది, మన మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ అందరూ కూడా కంగ్రాచులేట్ చేస్తూ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంగ్రాచులేట్ చేస్తూ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అందరూ కూడా ట్వీట్ చేశారు. కేసీ వేణుగోపాల్ అందరూ ట్వీట్ చేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే హైకమాండ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉంది. రేవంత్ రెడ్డిని బాగా ట్రస్ట్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. రాజశేఖర్ రెడ్డికి కొంత సమయం పట్టింది కేవీపీని పంపించడానికి, దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. కానీ 2 సంవత్సరాల్లోనే తన మిత్రుడిని రాజ్యసభకు రేవంత్ రెడ్డి పంపుకున్నారు. కొంతమంది బీసీ నేతలు కూడా రాజ్యసభ స్థానాన్ని ఆశించారు, వారికి దక్కకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి కదా. ఇప్పుడు రాజ్యసభ సీటు ఉన్నది 2, దానిలో ఒకటి అభిషేక్ మను సింగ్ పోయింది, మిగిలింది ఒక సీటు. వీళ్లకు దక్కలేదు, వాళ్ళకు దక్కలేదు అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు హైకమాండ్ కోటాలో ఒకటి అయిపోయింది, ఇంకో కోట రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సో సాధించేశారు. ఏముంది, సింపుల్. ఆయన అడిగాడు, వాళ్ళు ఇచ్చేశారు. సో ఇక్కడ అసంతృప్తులు అన్నవి కాంగ్రెస్ లో ఉంటూనే ఉంటాయి. కానీ అసంతృప్తి బహిరంగంగా రాలేదు. అసంతృప్తి అంటే ఇది అసంతృప్తి లెక్కనే కాదు. మంత్రి పదవి రాకపోతే అప్పుడు రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, మల్రెడ్డి రంగారెడ్డి ఇచ్చారు. ఆ అసంతృప్తులతో పోలిస్తే ఈ అసంతృప్తి చిన్న అసంతృప్తే కదా. గాంధీ భవన్ ముందు నిరసనలు, ధర్నాలు, ప్రొటెస్టులు ఏం జరగలేదంటే ఏందన్నట్టు. పార్టీ పూర్తిగా రేవంత్ రెడ్డి గ్రిప్ లో ఉంది, రేవంత్ రెడ్డి దానిలో ఉంది. పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. చాలా త్వరగా అప్పట్లో వైఎస్ఆర్కి ఎంత గ్రిప్ ఉండేదో, సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నా, అప్పుడు చాలా మంది ఉండే వైఎస్ఆర్ సమయంలో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఇంతమంది మహామహానేతల్ని ఎదుర్కొని, జి వెంకటస్వామి అందరినీ ఎదుర్కొని రాజశేఖర రెడ్డి గ్రిప్ నిలుపుకున్నారు. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి హవా కూడా అంతకంటే ఎక్కువ, వైఎస్ఆర్ కంటే తోపుగా హవా నడుస్తుందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టేట్